హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో ఎవ్రీడే యూస్ చేసేటటువంటి ఒక 50 సెంటెన్సెస్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో జరిగేటటువంటి డిస్కషన్స్ అంటే స్టూడెంట్స్ మధ్య లేదా టీచర్ అండ్ స్టూడెంట్స్ మధ్య జరిగేటటువంటి కొన్ని డిస్కషన్స్లో డైలాగ్స్ వస్తాయి కదా, ఆ డైలాగ్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక 50 డైలాగ్స్ని ఈ వీడియోలో ఇవ్వబోతా ఉన్నాను. అండ్ ఇంకా మరిన్ని డైలాగ్స్ని నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అందరికీ శుభోదయం అంటాం కదా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, లేదనుకుంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? లేదనుకుంటే హౌ ఆర్ యూ టుడే అని సింపుల్గా అడిగేయచ్చు. ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుందా? బాగా అనిపించడం అంటే మూడ్ గురించి, లేదనుకుంటే మెంటల్ స్టేటస్ గురించి, లేదనుకుంటే హెల్త్ గురించి ఏదైనా తీసుకోవచ్చు. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ టీచర్ స్టూడెంట్స్ని తన వైపు మౌల్డ్ చేసుకోవడానికి కొన్ని కుశల ప్రశ్నలు అడుగుతాడు కదా. సో అలాంటివే ఇవన్నమాట. ఇప్పుడు మనం పాఠాన్ని ప్రారంభిద్దాం. లెట్స్ బిగిన్ అవర్ లెసన్ నౌ. ఇక్కడ లెట్స్ అంటే లెట్ అస్ అని అర్థం. ఇప్పుడు పాఠం ప్రారంభించవచ్చని అనుకుంటున్నాను. ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ అవర్ లెసన్ నౌ. ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ అవర్ లెసన్ నౌ. పాఠం ప్రారంభించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈజ్ ఎవ్రీబడి రెడీ టు స్టార్ట్ ద లెసన్? ఈజ్ ఎవ్రీబడి రెడీ టు స్టార్ట్ ద లెసన్. మీరు నిశ్శబ్దంగా ఉంటారని వేచి ఉన్నాను. అంటే టీచర్ స్టూడెంట్స్ సైలెంట్గా కూర్చోడానికి వెయిట్ చేస్తా ఉన్నప్పుడు అంటాడు ఈ డైలాగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ క్వయట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు బీ క్వయట్. ఇక్కడ క్వయట్ అనేది సైలెంట్ అని మీనింగ్ ఇస్తుంది. దాని స్పెల్లింగ్ వచ్చేసరికి QUIET, క్వయట్. ఎలా పలకాలి? క్వయట్. అండ్ ఇంకొక వర్డ్ కూడా ఉంది సిమిలర్ గా ఉండేటటువంటి వర్డ్, క్వైట్. QUIT. దీని ఏంటంటే QUIT, క్వైట్ అంటాం దీన్ని. దీని అర్థం ఏంటంటే కంప్లీట్లీ అనే అర్థంతో యూస్ చేస్తాం. క్వైట్ నేమో కంప్లీట్లీ అన్న అర్థంతో యూస్ చేస్తాం. క్వయట్ నేమో సైలెంట్ అన్న అర్థంతో యూస్ చేస్తాం. యు ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బ్రదర్. యు ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బ్రదర్ అంటారంటే నువ్వు మీ బ్రదర్కి చాలా భిన్నంగా ఉన్నావు, అంటే కంప్లీట్ అంటే పూర్తిగా భిన్నంగా ఉన్నావు అని చెప్తారు కదా. సో అలా. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్, స్పెల్లింగ్స్, మీనింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. సో ప్లీజ్ టు రిమెంబర్ దాట్. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుంటే మనం పాఠం ప్రారంభించవచ్చు. సెటిల్ డౌన్ నౌ సో వీ కెన్ స్టార్ట్ అవర్ లెసన్. సెటిల్ డౌన్ నౌ సో వీ కెన్ స్టార్ట్ అవర్ లెసన్. మీ పుస్తకాలు మూసివేయండి. క్లోజ్ యువర్ బుక్స్. క్లోజ్ యువర్ బుక్స్. మీ వస్తువులన్నీ సర్దుకోండి. ప్యాక్ ఆల్ యువర్ బుక్స్ అంటాం, లేదంటే థింగ్స్ అనొచ్చు. అండ్ మ్యాక్సిమం స్టూడెంట్స్కి బుక్సే ఉంటాయి కదా. సో ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ అంటే లీవింగ్ టైంలో ఇలా చెప్తారు. అందరూ లైన్లో వెళ్ళండి. అందరూ లైన్లో వెళ్ళండి అంటే గో ఇన్ ఏ లైన్. గో ఇన్ ఏ లైన్, లేదనుకుంటే ఆల్ ఆఫ్ యూ గో ఇన్ ఏ లైన్ అని కూడా చెప్పచ్చు. ఈరోజు ఎవరు లేరు అంటే ఎవరు గైర్ హాజరయ్యారు. ఈరోజు ఎవరు యాబ్సెంట్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే హూ ఈజ్ యాబ్సెంట్ టుడే. హూ ఈజ్ యాబ్సెంట్ టుడే. ఈరోజు అతను ఎందుకు రాలేదు? వై డిడెంట్ హీ కమ్ టుడే. వై డిడెంట్ హీ కమ్ టుడే. నిన్న నీవు ఎందుకు గైర్ హాజరయ్యావు అంటే నెక్స్ట్ డే స్టూడెంట్ వచ్చినప్పుడు టీచర్ ఆ స్టూడెంట్ని అడుగుతా ఉన్నాడు, వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే. వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే. మీరు ఎప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్. వేర్ హ్యావ్ యూ బీన్ సో ఫార్. 10 నిమిషాల క్రితమే పాఠం ప్రారంభించాము.
We started the lesson 10 minutes ago. We started the lesson 10 minutes ago. మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారు? What have you been doing all this time? What have you been doing all this time? మీరు బస్ అందుకోలేకపోయారా? Did you miss the bus? Or did you miss your bus? మీరు ఎక్కువగా నిద్రపోయారా? Did you oversleep? Did you oversleep? ఇది మరలా పునరావృతం కానివ్వద్దు. పునరావృతం అంటే రిపీట్ చేయడం అన్నమాట. ఇది మరలా పునరావృతం కానివ్వద్దు. Don't let it happen again. Don't let it happen again. ఒక్క క్షణం ఆగండి. Hang on a moment. ఇక్కడ మూమెంట్ అనే వర్డ్స్ రెండు రకాలుగా ఉంటాయి. సో రిమెంబర్ ద డిఫరెన్స్. ఇక్కడ మనం రాసే స్పెల్లింగ్ ఏంటంటే MOMENT. మూమెంట్ అంటే మూమెంట్ అంటే ఒక క్షణం అని అర్థం, అక్కడ కొద్ది సమయం అని అర్థం. MOVEMENT మూవ్మెంట్ అని కూడా ఉంటుంది. ఆ మూవ్మెంట్ అంటే కదలిక, లేదనుకుంటే తిరుగుబాటు. ఓకే, అలా అర్థం వస్తూ ఉంటాయి. సో రిమెంబర్ ద డిఫరెన్స్. మనం రాయాల్సింది ఇక్కడ MOMENT రాయాలి. ఓకే, సో తిరిగి మీ ప్లేస్లకు వెళ్ళండి. గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. నిన్న ఇచ్చిన హోంవర్క్ అందరూ చేశారా? Did everyone do the homework given yesterday? Did everyone do the homework given yesterday? హోంవర్క్ చేయని వారు నిలబడండి. Those who have not done their homework, stand up. మీరు హోంవర్క్ ఎందుకు చేయలేదు? Why didn't you do your homework? Why didn't you do your homework? హోంవర్క్ చేయని వాళ్ళు 5 సార్లు ఇంపోజిషన్ రాయండి. Those who have not done their homework should write the imposition 5 times. Those who have not done their homework should write the imposition 5 times. నిన్నటి లెసన్ ఎక్కడ ఆపాము? Where did we leave off the yesterday's lesson? Where did we leave off the yesterday's lesson? దయచేసి మీ నోట్బుక్లను తీయండి. ప్లీజ్ టేక్ అవుట్ యువర్ నోట్బుక్స్. మీరందరూ బోర్డును చూడగలుగుతున్నారా? కెన్ యూ ఆల్ సీ ద బోర్డ్? లేదనుకుంటే ఆర్ యూ ఏబుల్ టు సీ ద బోర్డ్ అని కూడా అడగచ్చు. కెన్ యూ ఆల్ సీ ద బోర్డ్? అదర్వైజ్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద బోర్డ్? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనొచ్చు, లేదనుకుంటే హూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అని కూడా అడగచ్చు. మీకు సమాధానం తెలిస్తే దయచేసి చేయి పైకెత్తండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నో ద ఆన్సర్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు నో ద ఆన్సర్. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే అని చెప్పొచ్చు, లేదనుకుంటే లిజన్ టు మీ కేర్ఫుల్లీ అని కూడా చెప్పొచ్చు. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. త్వరిత సమీక్షతో ప్రారంభిద్దాం. ఇక్కడ సమీక్ష అంటే రివ్యూ అని అర్థం. సమీక్షించడం అంటే రివ్యూ చేయడం. కొన్నిసార్లు తెలుగు వర్డ్స్ కంటే ఇంగ్లీష్ వర్డ్స్ మనకి బాగా పరిచయంగా ఉంటాయి, సుపరిచితంగా ఉంటాయి. సో ఇక్కడ సమీక్ష అంటే రివ్యూ చేయడం. లెట్స్ స్టార్ట్ విత్ ఎ క్విక్ రివ్యూ. లెట్స్ స్టార్ట్ విత్ ఎ క్విక్ రివ్యూ. ఈ ప్రాజెక్ట్ కోసం జంటగా పనిచేద్దాం. లెట్స్ వర్క్ ఇన్ పేర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. లెట్స్ వర్క్ ఇన్ పేర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. పేర్ అంటే జంట అని అర్థం. PAIR. మీరు నా తర్వాత తిరిగి చెప్పగలరా అంటే టీచర్ చెప్పిన తర్వాత టీచర్ తర్వాత వెంటనే రిపీట్ చేయమని అర్థం. కెన్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ? కెన్ యూ రిపీట్ ఆఫ్టర్ మీ? దయచేసి ఇది రాయండి.
ప్లీజ్ రైట్ ఇట్ డౌన్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అని కూడా చెప్పచ్చు. దీన్ని కలిసి చదువుదాం. లెట్స్ రీడ్ దిస్ టుగెదర్, లెట్స్ రీడ్ దిస్ టుగెదర్. ఇది ప్రాక్టీస్ చేసే సమయం. ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్. ఇది ప్రాక్టీస్ చేసే సమయం అంటే ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్ అనొచ్చు, లేదనుకుంటే దిస్ ఈస్ ప్రాక్టీస్ టైం అని కూడా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు మీద పనిచేయడానికి మీ భాగస్వామిని ఎంచుకోండి. ఈ ప్రాజెక్టు మీద పనిచేయడానికి మీ భాగస్వామిని ఎన్నుకోండి అని. చూజ్ యువర్ పార్ట్నర్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. చూజ్ యువర్ పార్ట్నర్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. లెట్స్ డూ దిస్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే మ్యాథ్స్ లో చెప్తా ఉంటారు కదా, ఎక్సర్సైజ్ 1, 2 అని. సో అలా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లో చెప్పేవన్నమాట. దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. ప్లీజ్ సిట్ సైలెంట్లీ, లేదనుకుంటే ప్లీజ్ సిట్ క్వయట్లీ అని కూడా చెప్పొచ్చు. దయచేసి శ్రద్ధ వహించండి. ప్లీజ్ పే అటెన్షన్, ప్లీజ్ పే అటెన్షన్. సూచనలను అనుసరించండి. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. దయచేసి మాట్లాడడం ఆపండి. ప్లీజ్ స్టాప్ టాకింగ్, ప్లీజ్ స్టాప్ టాకింగ్. మధ్యలో ఆటంకపరచవద్దు. డోంట్ ఇంటరప్ట్, డోంట్ ఇంటరప్ట్. క్లాసులో నిద్రపోవద్దు, క్లాసులో నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ ఇన్ ద క్లాస్, డోంట్ స్లీప్ ఇన్ ద క్లాస్. వ్యాకరణ తప్పులు చేయడం గురించి ఎక్కువగా చింతించవద్దు. వ్యాకరణ తప్పులు చేయడం గురించి ఎక్కువగా చింతించవద్దు. డోంట్ వర్రీ టూ మచ్ అబౌట్ మేకింగ్ గ్రామటికల్ మిస్టేక్స్. వ్యాకరణ తప్పులు అంటే ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్స్. వ్యాకరణం అంటే గ్రామర్. మీ ఉచ్చారణ గురించి ఎక్కువగా చింతించకండి. ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్. ఏమనాలి? ప్రొనౌన్సియేషన్ అనాలి. సో డోంట్ వర్రీ టూ మచ్ అబౌట్ యువర్ ప్రొనౌన్సియేషన్. మీకు మొదటిసారి ఏమీ అర్థం కానప్పుడు దానిని అనువదించవద్దు. మీకు మొదటిసారి ఏమీ అర్థం కానప్పుడు దానిని అనువదించవద్దు. అనువదించడం అంటే ట్రాన్స్లేట్ చేయడం. When you don't understand anything at first, don't translate it. సో ఇప్పటి వరకు 50 సెంటెన్సెస్ ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లో చూసాం. ఇవి కంప్లీట్ గా క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లో యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్. సో 100+ సెంటెన్సెస్ క్లాస్ రూమ్ రిలేటెడ్ గా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సెంటెన్సెస్ ని చెప్తాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.